యువగళంలో పాదయాత్రలో తాము ఇచ్చిన ప్రతి హామీ తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసుకు సంబంధించి విశాఖ 12వ అడిషనల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొన్న లోకేష్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షిలో తనపై అసత్య కథనాలతో వార్త వచ్చింది. తాను మంత్రిగా ఉన్న టైంలో చిరుతిళ్లకు 25 లక్షలు ఖర్చు పెట్టానని దుష్ప్రచారం చేశారు. అందుకు తాను ఆ పత్రికకు లీగల్ నోటీసులు ఇచ్చాను. ఆధారాలు లేని వార్త ప్రచురించడమే కాకుండా తన పరువుకి భంగం కలిగించారని, అందుకు క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. దీనికి సపోర్ట్ చేసిన ది వీక్ పత్రిక క్షమాపణ చెబుతూ రిజాయిండర్ ఇచ్చారు. సాక్షి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అంతేకాదు అబద్ధాలు చెబుతూ దాన్ని నిజం చేయాలని చూస్తుందని అన్నారు నారా లోకేష్. గత 5 ఏళ్లుగా ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నా, న్యాయం జరిగే వరకు ఎన్నిసార్లైనా కోర్టుకు వెళ్తున్నా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి హోదాలో కాదు, తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నానని, వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదని అన్నారు నారా లోకేష్. ఈ కేసుని లాజికల్ ఎండ్కి తీసుకెళ్లి ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నా వస్తానని, తప్పు చేయని తనకు ఆలస్యమైన నిజం తెలుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇదే సందర్భంగా యువగళంలో తాను ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటానన్నారు నారా లోకేష్. స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసిన తనకు రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిది. ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, పాదయాత్ర తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని ఉందని అన్నారు నారా లోకేష్.